హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే నోటిఫికేషన్ కనబడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా అది వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. సో ఈరోజు ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే, మరి యాజ్ యూజువల్గా మనకు ఈరోజు స్టాక్ మార్కెట్ల గురించి నష్టాల్లో లాభాల్లో ఏ విధంగా ఉన్నాయి స్టాక్ మార్కెట్స్ అని ఒక చిన్న క్లుప్తమైనటువంటి సమాచారము మీకు అందరికీ ఉపయోగపడుతుంది. సో ఈరోజు నిఫ్టీ 181.80 పాయింట్లు మైనస్లో ట్రేడ్ అయ్యి 23,486.85 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ 728.69 పాయింట్లు మైనస్ అయ్యి 77,288.50 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 398.95 పాయింట్లు మైనస్ అయ్యి 51,209 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. సో అదండి, చూశారు కదా. మరి ఈరోజు చూసినట్టయితే కొంచెం నష్టాల్లోనే ముగిసాయి అన్నమాట స్టాక్ మార్కెట్లో. సో ఇంకా ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే, చాలామందికి మరి యూట్యూబ్లో రకరకాల వీడియోస్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. చూసి వాళ్ళు వెళ్ళి ఈ వీడియోలు చూసి ఎట్లంటే ఎట్లా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనమాట. అంటే ఫండ్ చరిత్ర ఏంటి, అసలు అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎంత రిటర్న్స్ ఇచ్చింది, దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పెద్దగా లేకుండా వీడియోస్ చూసి ఆవేశంగా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి వారి కోసము, అలాంటి వారిని అవేర్ చేయడం కోసము, అంటే ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఏ ఫండ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి అవి ఎంత రిటర్న్స్ ఇస్తున్నాయి అనేది మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మన వీడియోస్లో ఆల్మోస్ట్ అవి రెగ్యులర్గా నేను రీసెర్చ్ చేసి కొంచెం స్టడీ చేసి కంపెనీ, ఇప్పుడు హెచ్డిఎఫ్సి అనుకోండి, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్లో టాప్ పర్ఫామ్ చేసే ఫండ్స్ ఏంటి, తక్కువ పర్ఫామ్ చేస్తున్నటువంటి ఫండ్స్ ఏంటి, సో ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, సో ఇలాగా మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినటువంటి ఆ హెచ్డిఎఫ్సి కంపెనీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన పూర్తి సమాచారం అనేది మ్యాక్సిమం 1, 2, 3 వీడియోలు చేయడం జరుగుతుంది. అలాగే ఐసిఐసిఐలో, అలాగే ఎస్బీఐ, అట్లా మనకు ఎన్ని ఎయిమ్స్ ఇస్తున్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, వాటిలో ఉన్నటువంటి ఏ ఫండ్స్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎన్ని సంవత్సరాలుగా అవి ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చాయి అనే సమాచారము నేను ఇక ముందు మీకు ఇవ్వబోతున్నాను. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఓన్లీ మెంబర్స్కి మాత్రమే ఈ సమాచారము, మన ఛానల్కి ఎవరైతే మెంబర్ అవుతారో వాళ్ళకు మనము దీన్ని ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఇది యాక్చువల్గా కొంచెం రీసెర్చ్ చేసి ఫండ్ గురించి మనము క్లియర్గా వివరిస్తూ, కంపెనీ గురించి వివరిస్తూ, సో దాంట్లో కొద్ది సమాచారం కూడా మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి మెంబర్స్కి కంపెనీ పేర్లతో సహా, మనం మ్యూచువల్ ఫండ్ కంపెనీ పేర్లతో సహా, ఫండ్స్ పేర్లతో సహా, వాటి యొక్క ప్రీవియస్ రికార్డు, ఎంత రిటర్న్స్ ఇచ్చాయి, సో ఇది క్లియర్గా వాళ్ళకు మెంబర్స్కి అందుబాటులో ఉండేటట్టు వీడియోస్ చేయాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మెంబర్స్కి అయితే వాల్యుబుల్గా అది ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. వాళ్ళు వెళ్ళి ఒకవేళ వాళ్ళు తెలిసినటువంటి ఎక్కడైనా లోకల్గా చేసుకోవచ్చు, పర్లేదు. సో ఇక్కడ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారము మనం మెంబర్స్ కోసం కూడా ఒక వీడియో చేయాలన్నమాట, వీడియోలు చేస్తూ ఉండాలి. సో అప్పుడే ఛానల్ యొక్క గ్రోత్ అనేది పెరుగుతుంది. సో మెంబర్షిప్ ఛార్జెస్ అనేది మనం చాలా తక్కువ పెట్టాము. సో ఆ మెంబర్షిప్ ఛార్జెస్ వెరీ రీజనబుల్. సో మంత్లీ 89 రూపీస్ మనం పెట్టాము. అది దాన్ని అలాగే కంటిన్యూ చేస్తాము, అది మార్చము. సో మీరు మన వీడియోస్, మెంబర్స్కి సంబంధించిన వీడియోస్ అన్ని మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే మీరు కంటిన్యూ కండి. లేదంటే మీరు మెంబర్షిప్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో త్రూ డెబిట్ కార్డు ద్వారా మాత్రమే మెంబర్షిప్ అనేది ఛానల్ యాక్సెప్ట్ చేస్తుంది, యూట్యూబ్ ఛానల్. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక మీదట అంటే కంపెనీ పేర్లు, కంపెనీలో ఉన్న ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఉన్నటువంటి మంచిగా రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్, వాటి సమాచారం మాత్రమే మెంబర్స్కి ఉంటుంది. మిగతా సమాచారం అంతా మామూలుగా
సో కొత్త ఫండ్స్ రిలీజ్ అయినా, తర్వాత కొత్త న్యూ ఎన్ఎఫ్ఓస్ అయినా, తర్వాత జనరల్ టాపిక్స్ ఉంటాయి కదా, మ్యూచువల్ ఫండ్స్ సంబంధించినటువంటి సిప్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్గా చాలా వీడియోస్ చేసాం. సో అవి కామన్గా అందరికీ సమానంగా మనము చేద్దాం. సో వాల్యుబుల్, చాలా మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఇన్ఫర్మేషన్స్ ఉన్నటువంటి ఫండ్స్ అన్నమాట. వాటిని మనము మెంబర్స్కి అందించాలని మనం అనుకుంటున్నాము. కాబట్టి మీరు ఎవరైనా కానీ మరి నెక్స్ట్ రేపు మన్నాడు నుంచి ఒక్కొక్క వీడియో నేను రిలీజ్ చేస్తుంటా, మీరు చూడొచ్చు. సో తర్వాత కొన్ని సెమీ ఇన్ఫర్మేషన్, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాకుండా సెమీ ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోలు మెంబర్స్ కోసం మొదట రిలీజ్ అయితే తర్వాత అందరి కోసము రిలీజ్ అవుతాయి అన్నమాట. అలాగా కూడా మనము పెడదాం. సో ఎందుకంటే మెంబర్స్కి ఫస్ట్ చూస్తారు, తర్వాత మిగతా వాళ్ళు చూస్తారనమాట. సో ఇలాగా మనము ఇద్దరు చూసేటట్టు, ఫస్ట్ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ పోతుంది, తర్వాత అందరికీ పోతుంది అనమాట. సో ఎందుకు ఇదంటే, మీరు తెలిసి తెలియక వీడియోలు చూసి చాలామంది చాలా వీడియోలు చూసి నన్ను అడుగుతుంటారు అనమాట. సార్ తెలియకుండా అట్లా వెళ్ళి పెట్టాము, ఎవరు మాకు సలహాలు చెప్పలేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ రాకుండా మీరు వెళ్ళి నేరుగా, ఇప్పుడు ఈ వీడియోస్ మీరు చూశారనుకోండి, దీంట్లో ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది. మీరు వెళ్ళి పలాని ఫండ్ ఇంత పర్ఫామ్ చేసింది ఇన్ని సంవత్సరాల నుంచి అని మీరు అడిగి, మీరు అక్కడ మీరే చెప్పి ఆ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్ కంపెనీకి కానీ లేదంటే బ్యాంక్స్ కానీ మీరు ఎక్కడికైనా వెళ్తే మీరే స్వతహాగా నాలెడ్జ్గా కొంచెము వాళ్ళకు ముందుగానే మీరు అడగవచ్చు అనమాట. సో మన రికార్డు కూడా మన దగ్గర మీరు చూసిన వీడియో రికార్డులో ఉన్నటువంటి దాన్ని కూడా మీరు చూపించి అడగచ్చు. అయితే ఏ వీడియో అయితే రిలీజ్ అయిందో ఆ వీడియోలో ఆ రోజు మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ ఆ రోజు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరుసటి రోజు వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ రోజు నేను రిలీజ్ చేశాను అనుకోండి, ఇంతవరకు ఇంత రిటర్న్స్ ఇచ్చింది అని చెప్పాను అనుకోండి, రేపటికి చేంజ్ కావచ్చు, నెక్స్ట్ మంత్కి చేంజ్ కావచ్చు. సో అది వ్యాలిడేషన్ అనేది రేపటికి చేంజ్ అవుతుంది. అయితే ఈ పర్ఫార్మెన్స్ ఒక 20 ఏళ్ళది, 10 ఏళ్ళది, 5 ఏళ్ళది మనము వీడియోస్లో మనం ఈ రోజుకి ఏదైతే చేస్తామో అప్పటికి ఆ వీడియోకి అది ఉంటుంది. అలాంటి ఫండ్స్ గురించి చెప్తాం. తర్వాత భవిష్యత్తులో మారచ్చు. సో కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. దయచేసి ఎవరైనా మెంబర్షిప్ కావాలనుకుంటే ఇప్పుడే మెంబర్ కండి ఛానల్కి. ఇంకా కంటెంట్ అనేది సూపర్గా ఉంటుంది, వాల్యుబుల్గా ఉంటుంది. కొంచెం రీసెర్చ్ చేసి చేసుకుంటూ వెళ్దాము. సో కామన్ వీడియోస్ అయితే ప్రతిదీ కామన్ వీడియోస్ చేస్తూనే ఉంటాము, దాని గురించి అది ఆపము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.